హాయ్ అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యథావిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్కు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11ను అనౌన్స్ చేసింది. ఇంకా దాదాపు 1 ఇయర్ తర్వాత సీనియర్ ప్లేయర్ అయిన జోయ్ రూట్ను టీంలోకి తీసుకుంది. ఈ టీంకు కెప్టెన్గా జాస్ బట్లర్ లీడ్ చేస్తున్నాడు. ఇంకా ఇంగ్లాండ్ టీం ఫస్ట్ ఓడిఐ మ్యాచ్కు తమ ప్లేయింగ్ 11ని చూద్దాం. బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్, జోయ్ రూట్, హ్యారీ బ్రూక్, కెప్టెన్ జాస్ బట్లర్, లియామ్ లివింగ్స్టోన్, జాకోబ్ బెథెల్, బ్రెడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ టీం ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రైమ్ ఫామ్లో ఉన్నారు. టీ20 క్రికెట్లో వీరిద్దరూ తమ బ్యాటింగ్ పవర్తో అద్భుతంగా ఆడుతున్నారు. తమ కంట్రీస్ తరపున పవర్ ప్లేలో విధ్వంసకరమైన బ్యాటింగ్తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నారు. ప్రెజెంట్ టీ20 ర్యాంకింగ్స్లో ట్రావిస్ హెడ్ నంబర్ 1లో ఉంటే అభిషేక్ శర్మ నంబర్ 2లో ఉన్నాడు. ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ఈసారి ఐపీఎల్లో టైటిల్ని అందించాలని చూస్తున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ తనపై ఉన్న బిలీవ్ని తనపై తనకున్న దానికంటే ఎక్కువ ట్రస్ట్ చేశారని టీమిండియా యంగ్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ అన్నాడు. ఏదైనా ఒక మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు అభిషేక్ శర్మ ఎల్ సింబల్ని చూపిస్తాడు. దీని వెనుక లవ్ అని అర్థం ఉందని చెప్పాడు. ఎప్పుడు హాఫ్ సెంచరీ కొట్టినా అలాగే సెలబ్రేట్ చేసుకుంటానన్నాడు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాక సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలనే దానిపై మైండ్లో ఎలాంటి ఆలోచన రాలేదని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కీలక డెసిషన్ తీసుకున్నాడు. తన యాడ్స్ ద్వారా వచ్చే ఇన్కంలో 10% పేదలకు ఆర్థిక సాయం చేస్తానని అన్నాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా సరైన రీజన్స్ చెప్పిన వారికి ఈ సాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. రిషబ్ పంత్ డెసిషన్పై మీరేమంటారో కామెంట్ చేయను. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. ఇంగ్లాండ్తో జరిగే ఓడిఐ సిరీస్కు టీమిండియా రెడీ అవుతుంది. ఇంకా న్యూ జెర్సీతో టీమిండియా ప్లేయర్స్ దిగిన ఫొటోస్ని బీసీసీఐ షేర్ చేసింది. షోల్డర్స్ వద్ద నేషనల్ ఫ్లాగ్ కలర్ పెద్దగా కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ అండ్ క్లాసిక్స్తో ఉన్న జెర్సీలో మన టీమిండియా ప్లేయర్స్ అదిరిపోయారు. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ విదర్భ స్టేడియంలో జరుగుతుంది. ఇంకా మన టీమిండియా న్యూ జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయడం. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. ఇంగ్లాండ్తో ఓడిఐ సిరీస్కి ముందు కండక్ట్ చేసిన ప్రెస్ మీట్లో ఒక క్వశ్చన్కు రోహిత్ శర్మ ఇలా అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతారని న్యూస్ వచ్చాగా, మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని మీడియా అడిగింది. రోహిత్ శర్మ దీనికి ఇదేం క్వశ్చన్ అని అన్నాడు. ప్రజెంట్ నాకు ఓడిఐ సిరీస్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. ఈ టైంలో నా ఫ్యూచర్ గురించి మాట్లాడడం అది అంత కరెక్ట్ కాదని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. సన్ గ్రూప్ వారసురాలైన కావ్య మరన్ మరో క్రికెట్ టీంను బై చేసింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ది 100 లీగ్లో నార్థన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజ్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ కావ్య మరన్ ఐపీఎల్, సన్ రైజర్స్ ఫ్రాంచైజ్, గెస్ట్ టీ20 లీగ్లో ఈస్టర్న్ కెప్టెన్ టీంకు ఓనర్గా ఉంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆస్ట్రేలియా టీంకు కీ ప్లేయర్స్ దూరం అవుతున్నట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియా టీం కెప్టెన్ అయిన ఫ్యాట్ కమిన్స్ ఇంజురీ కారణంగా అవైలబుల్గా ఉండడని ఆస్ట్రేలియా టీం హెడ్ కోచ్ అయిన ఆండ్రూ మెక్డొనాల్డ్ చెప్పారు. మరో సైడ్ జాసిస్ లూడ్ కూడా తన ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ రాలేదని అన్నాడు. ఇంకా ఆస్ట్రేలియా టీంకు కెప్టెన్గా ఫ్యాట్ కమిన్స్ ప్లేస్లో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ లీడ్ చేస్తారని అన్నాడు. ఈ విషయంపై ఫిబ్రవరి 11 లోపు క్లారిటీ వస్తుందని అన్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 9. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో బాగా పర్ఫామ్ చేసిన టీమిండియా యంగ్ ప్లేయర్ అయిన అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్లో దూసుకువచ్చాడు. మెన్స్ టీ20 ర్యాంకింగ్స్లో ఏకంగా 38th ప్లేస్ నుంచి టాప్ 2 ప్లేస్కి వచ్చాడు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో ట్రావిస్ హెడ్ కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా నంబర్ 3 ప్లేస్లో తిలక్ వర్మ ఉన్నాడు. మెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ కంటిన్యూగా 2, 3, 4 ప్లేసెస్లో ఉన్నారు. మరో సైడ్ ఓడిఐ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 10. టీ20 క్రికెట్ ఇంటర్నేషనల్ అండ్ అదర్ లీగ్ మ్యాచెస్లో హైయెస్ట్ వికెట్స్ తీసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 460 మ్యాచెస్లో 632 వికెట్స్ తీశాడు. ఇంకా తర్వాత బ్రావో 631 వికెట్స్ రికార్డ్ని రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. ఎస్ఏ టీ20 లీగ్లో ఎంఐ కేప్ టౌన్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్ పేర్ల రాయల్స్పై 2 వికెట్స్ తీసి ఈ రికార్డును సాధించాడు. ఇంకా 26 ఇయర్స్కే ఈ ఫీట్ని క్రియేట్ చేశాడు. ఇంకా త్వరలోనే 1000 వికెట్స్కి రీచ్ అవుతాడని అంటున్నారు. ఇంకేవేమో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ ఫ్యాక్ట్స్, క్రికెట్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయడం. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.